ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ కొందనాలు కృతజ్ఞతాస్తుతులు. ఈ రాత్రి బైబిల్ స్టడీ కార్యక్రమంలో నీ వాక్యాన్ని నేర్చుకుంటుండగా కావాల్సినటువంటి నీ ఆత్మ సహాయం ఉండి కాపాడండి, కృప చూపించమని, ఆత్మీయ సత్యాలు నీ వాక్యం నుంచి మాకు నేర్పించి ఆత్మీయమని బలపరచమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మత్తయి సువార్త 20:28. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పాను. యేసు ఎవరు అనేటటువంటి అంశం మీద గడిచినటువంటి దినములలో 17 వర్తమానాలు ప్రకటించడం జరిగింది. ఈ రాత్రి యేసు ఎవరు అనేటటువంటి ఈ యొక్క అంశంలో భాగంగా యేసు ఎవరంటే పరిచారకుడు. ఆయన పరిచర్య చేసేటటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని వాక్యంలోంచి మనం నేర్చుకుందాం. చదవనటువంటి లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులను ఏకాంతంగా పిలిచి, నేను అన్ని జనుల చేతికి అప్పగించబడతాను, పాపాత్ముల చేతికి వాళ్ళు నన్ను సెలవు వేస్తారు, నేను సమాధి చేయబడతాను, తిరిగి 3వ దినం లెగుస్తాను అని తన యొక్క సిలువలో చనిపోయేటటువంటి ఆ యొక్క విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ఏకాంతంగా చెబుతారు. ప్రభు ఎలాగా తన ప్రాణాన్ని పెడతాడు, ఎలాగ సెలవులో ఆయన మరణిస్తారనే విషయాన్ని చెప్తారు. అప్పుడు జబదేయ కుమారుల యొక్క తల్లిగారు, అంటే జబదేయ కుమారులు అంటే యాకోబు, యోహాను గారు, వీరు జబదేయ కుమారులు. వారి యొక్క తల్లిగారు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనకి వందనం చెప్పి, అయ్యా మరి నీ యొక్క సన్నిధిలో మరి నా కుమారుడు ఇద్దరు, ఒక ఆయన కుడివైపు ఒక ఆయన ఎడమవైపు ఉండాలి అని ఆమె ప్రభువుని యేసుక్రీస్తు వారిని ఆమె రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటుంది, అంటే అడిగింది. అప్పుడు ప్రభు అంటారు, మరి నేను తాగేది వాళ్ళు తాగుతారా అంటారు. అంటే నేను తాగేది వాళ్ళు తాగుతారా అంటే దాని అర్థం ఏంటంటే నేను సెలవు మరణం పొందుతున్నాను కదా, వాళ్ళు పొందుతారా అంటే అప్పుడు వాళ్ళు అంటారు, అవునయ్యా మేము పొందగలుగుతూ అంటారు. ఒకవేళ నేను సెలవు మరణం పొందినట్లు మీరును పొందిన నా కుడి పక్కన ఒకళ్ళు ఎడం పక్కన ఒకళ్ళు ఉండటాన్ని నిర్ణయించేటటువంటి విధానం నాది కాదు, నా తండ్రిది. నా తండ్రి ఎవరికి ఆ యొక్క యోగ్యత ఇస్తే వాళ్ళే ఉంటారని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తారు. ఆ సందర్భంలో మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏమేమి చెప్తారంటే, మీలో ఎవడైతే గొప్పోళ్ళలాగా ఉండాలనుకుంటున్నాడో వాడు అందరికీ పరిచయం చేసేవాడు ఉండాలి. మీలో ఎవరైతే నేను ముఖ్యుణ్ణి అని ఆలోచన కలిగి ఉంటారో వారు దాసులుగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు. చదువుతాను, నేను వినండి. 26 మత్తయి సువార్త. మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరును వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరును వాడు మీ దాసుడై ఉండవలెను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ విషయాన్ని శిష్యులతో చెప్పారు. ఎందుకంటే అక్కడ ఈ యొక్క జబదేయ కుమారుల తల్లి అడిగింది, అయ్యా మరి మా కుమారులకి కొంచెం యోగ్యత ఎక్కువగా ఉంటే మంచిది అని చెప్పింది. ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, నేను ఎందుకు వచ్చానో తెలుసా, పరిచర్య చేయడానికి వచ్చా, ఒక పరిచారకులాగా వచ్చా. అందుకని ఫిలిప్పీ పత్రికలో కూడా దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి యేసుక్రీస్తు ప్రభువును పరిచయం చేస్తూ, ఆయన శిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకొనును, దేవుని కుమారుడై ఉండి దేవుని పోలికలో పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు అని, సర్వెంట్ అంటే దాసుడుగా ఆయన వచ్చారు అనేటువంటి విషయాన్ని ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు తెలియజేస్తారు. ఈ రాత్రి చదవబడినటువంటి లేఖన భాగంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారంటే పరిచర్య చేయడానికి వచ్చారు.
తండ్రి తనకు అప్పగించినట్టు పని చేయడానికి వచ్చారు, పరిచర్య చేశాడు, దాసుడిగా ఉన్నాడు ఈ లోకంలో. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు వాళ్ళలో వాళ్ళు గొప్పోళ్ళని, వాళ్ళు మరి ఒకళ్ళ కంటే ఒకళ్ళు యోగ్యులని, ఒకళ్ళ కంటే ఒకళ్ళు గొప్పోళ్ళని అనుకోకుండా ఉండటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యుల యొక్క పాదాలు కడిగి దాన్ని తుడిచారు. అంటే తనను తాను తగ్గించుకున్నాడు అనమాట యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఆయన విశ్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయి కూడా ఒక దాసుడిగా ఈ లోకానికి వచ్చి ఒక మానవుడి యొక్క పాదాలు యేసుక్రీస్తు ప్రభువారు మరి కడిగి దాన్ని తుడిచి ఆయన మాదిరికర జీవితాన్ని చూపించారు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఎంత తగ్గింపు ఉందండి. ఆయన పరిచారకుడు అండి, పరిచర్య చేశాడు. శిష్యుల పాదాలు కడిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు శాస్త్రుల పరిశీలి యొక్క స్వభావాన్ని నిలువెల్లా కడిగారు. ఆయన పాదాలు కడిగేవాడే కాదు, తమ యొక్క అంతరంగంలో ఉన్నటువంటి స్వభావాన్ని కూడా కడగగలిగినటువంటి శక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రభు తన మాట చేత. శాస్త్రులు పరిశీలనలు యేసుక్రీస్తు ప్రభువారు తన మాట చేత కడిగారు. వాళ్ళ కడుక్కోమన్నారు, శుద్ధి చేసుకోమని చెప్పారు. కనుక ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే పరిచారకుడు, పరిచర్య చేశాడు. ఈ రోజుల్లో ఎంతోమంది దేవుని సేవకులు అనేటువంటి వారు మేము పెద్ద గొప్పవాళ్ళం, మేము మరి అభిషేకించబడిన వారు, అది నిజమే, కానీ మేము పెద్ద గొప్పవాళ్ళం, వీళ్ళకంటే గొప్పవాళ్ళం, వాళ్ళకంటే గొప్పవాళ్ళం అనేటువంటి ఆలోచన కలిగి ఉండేవాళ్ళు ఉన్నారు సమాజంలో. ఆనాడు శిష్యులు కూడా నేను గొప్పవాడిని అనుకున్నారు. మీలో నేను గొప్పవాడిని అని ఆలోచన కలిగి వాళ్ళు ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క అంగీని చీట్లు వేసుకున్నారు, ఎవరికి ఆయన అంగీ కావాలని. మరి మీలో ఎవరు గొప్ప అని చీటీలు వేసుకోవడం ఎందుకు? నా అంగీ కొరకు చీటీలు వేసుకునేవాళ్ళు, ఆయన అంగీ కొరకు చీటీలు వేసుకునేవాళ్ళు ఉంటారని వాక్యంలో చెప్పబడింది. ఆయన అంగీ కొరకు చీటీలు వేసుకున్నారు. కానీ నేను గొప్పవాడిని అని వాళ్ళు మరి ఒకళ్ళు అలా అనుకున్నారు. వాళ్ళు చీటీలు వేసుకోలేదు, కానీ ఆ వేసుకునేటువంటి స్వభావం కలిగి వాళ్ళు ఉన్నారు. ఈనాడు చూడండి, క్రైస్తవ సమాజంలో దైవజనులు అనబడినటువంటి వాళ్ళు చాలామంది నేను గొప్ప అని అనుకుంటా ఉన్నారు. నా సంఘం గొప్ప, నా సంఘం పెద్దది, నా సంఘానికి 1,00,000 మంది వస్తారు, నా సంఘానికి 50,000 మంది వస్తారు, నా సంఘానికి 500 మంది వస్తారు, నా సంఘానికి 1000 మంది వస్తారు, నా సంఘానికి 10 లక్షల మంది వస్తారని గొప్ప. ఎవరండి గొప్ప? యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం దేవుడిదండి. సంఘం కొరకు, సంఘ స్థాపన కొరకు ప్రభు ప్రాణాన్ని పెట్టి రక్తం కార్చాడు. ప్రభు గొప్పవాడు. సంఘం నీది కాదు, నాది కాదు, యేసుక్రీస్తుది. నీవు నేను దేవుని కొరకు నియమించబడినటువంటి సంఘానికి మనం పరిచర్య చేయడానికి ప్రభు ఎన్నుకున్నటువంటి పరిచారకులు మనం. సర్వెంట్ పౌలు గారు అంటారు, యేసుక్రీస్తు దాసుడును నేను, సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు సహోదరుడైనటువంటి యోధా గారు తన పత్రిక ప్రారంభంలో ఏమని రాస్తారో తెలుసా? యాకోబు సహోదరుడును యేసుక్రీస్తు దాసుడును నేను. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి సహోదరుని కాదు, నేను యాకోబుకు సహోదరుని, యేసుక్రీస్తుకు దాసుడిని. సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నీవు నేను యేసుక్రీస్తు యొక్క దాసులం. శిష్యులు ఏమన్నారు తెలుసా? వాళ్ళు దేవుడి యొక్క చేతులు బలంగా వాడబడి వాళ్ళు దేవుడి యొక్క సేవను మరి ఖండాలకి వ్యాప్తి చేసినటువంటి దేవుని యొక్క సేవకులు, అపోస్తులు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేము నిష్ప్రయోజనమైన దాసులని, మేము ఎందుకు పనికిరాని వాళ్ళమే, కానీ ప్రభు మమ్మల్ని వాడుకున్నారు. మేము నిష్ప్రయోజనము అంటే ఏమాత్రం ఉపయోగం లేనటువంటి వాళ్ళమని తమ గురించి తాము సాక్ష్యం చెప్పుకున్నారు. ఈ రోజులు చూడండి, ఒక దైవజనుడి గురించి ఇంకో దైవజనుడు ఆయన్ని పొగడటం, నువ్వు గొప్పోడివి, నేను గొప్పోడిని అని పొగడటం, భజన చేయటం,
దైవ సేవకులు భజన ఎక్కువైంది ఈ దినాల్లో. ఒక వ్యక్తి మంచివాడు, ఆయనలో మంచి లక్షణాలు ఉండే ప్రార్థనాపరుడు, మంచిగా సేవ చేస్తాడండి, ఆత్మ రక్షిస్తాడని సాక్ష్యం చెప్పటం అది ఒక రకంగా మంచిది. కానీ ఆ సాక్ష్యం చెప్పే విధానం అనేది ఏమైందంటే దాని యొక్క మోతాదు అనేది దాడుతూ ఉంది. అది విపరీతమైన ధోరణికి వెళ్ళిపోతూ ఉంది. దైవజనుడు కూడా నేను పెద్ద ఇది అన్నట్టు ఫీలింగ్ అనేది ఉంటా ఉంది. కనుక ఏ దైవజనుడు గొప్పోడు కాదండి. అపోస్తులు మనకంటే విపరీతమైనటువంటి సేవ చేశారు. అపోస్తులు పౌలు గారు ఖండాలు దాటారు, ఐరోపా వెళ్ళారు, ఆఫ్రికా వెళ్ళారు. మరి పరిచర్య కొరకు అపోస్తులైన పౌలు గారు ఆయన విస్తృతమైన సేవ చేశారు. అపోస్తులు కూడా సేవ చేశారు. తోమా గారు మన భారతదేశానికి వచ్చారు, కానీ ఏనాడు కూడా శిష్యులు మేము గొప్పవాళ్ళమని తాము ప్రగల్భాలు పలుకోలేదు. ఈనాడు సంఘంలో 1000 మంది సంఘంలో 1000 మంది విశ్వాసులు ఉంటే వాళ్ళు భూమి మీద ఆగరండి. మేము దేవుడు మమ్మల్ని బాగా వాడుకుంటున్నారు అని వాళ్ళు డబ్బా కొట్టుకోవటం, విశ్వాసులైనటువంటి వారు కూడా దైవజనుడి యొక్క భజన చేయటం. మా దైవజనుడిని బాగా వాడుకుంటున్న దేవుడు ఆ దైవజనుడిని వాడుకోలేకపోతున్నాడు, మమ్మల్ని బాగా వాడుకుంటున్నారు అని భజన 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 ఎక్కువైపోయింది. ఎవరి రాజ్యాన్ని వాళ్ళు కడతా ఉన్నారు, కానీ యేసుక్రీస్తు దేవుని యొక్క రాజ్యాన్ని కట్టట్లేదు. మనం తగ్గాలి. బాప్తిస్మమిచ్చే యోహాను అన్నాడు, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన ఎత్తవలసి ఉన్నది. నీవు నేను తగ్గాలి యేసుక్రీస్తులో. ఎంత పెద్ద దైవ సేవకుడైనా, ఎన్ని సంవత్సరాల నుంచి సేవ చేసినా, ఎంత పెద్ద బోధకుడైనా సరే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కంటే గొప్పోడు ఎవడు లేడు. యేసుక్రీస్తు మించినటువంటి సేవ చేసినటువంటి వాడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి సేవే గొప్పది. ఆయన పరిచారకుడుగా వచ్చాడు ఈ లోకానికి, తాను పరిచర్య చేశాడు. నీవు నేను దేవుని అప్పగించినటువంటి పరిచర్య చేయాలి. మన పరిచారకులం, మనం గొప్పవాళ్ళం. ఎవరైనా నేను పలానా సహవాసానికి గొప్ప అనుకుంటే, గొప్పవాడు మీలో ఎవడైతే గొప్పవాడో వాళ్ళు అందరికంటే తక్కువగాడుగా ఉండి దాసులుగా ఉండాలి. మీలో ఎవరైతే మరి మేము గొప్పవాళ్ళు అనుకుంటున్నారు, చూద్దాం దేవుని యొక్క వాక్యాన్ని. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి వాక్యాన్ని మనం, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటను మనం విందాం ఈ సమయంలో. గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్ని జనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురని, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను. సమాజంలో, ప్రభుత్వాలలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురని, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను. మేము గొప్పవాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు సమాజంలో, ప్రభుత్వాల్లో అధికారం చేస్తారు, వీళ్ళు తక్కువ వాళ్ళు అని చెప్పి. కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట, మీలో అలాగ ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరనో వాడు మీ పరిచారకుడై ఉండవలను. నేను గొప్పోడిని, నేను గొప్ప సేవకుడిని, నా సంఘాన్ని 1000 మంది వస్తున్నారు, 500 మంది వస్తున్నారు, 1,00,000 మంది వస్తున్నారు, 10 లక్షల మంది వస్తున్నారని ఎవరైతే ప్రగల్భాలు పలుకుతున్నారో, ఎవరైతే అలా చెప్పుకుంటున్నారో, మేము గొప్పవాళ్ళు అనుకుంటున్నారో, ఆ గొప్పవాళ్ళు ఎలా ఉండాలని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారో తెలుసా? గొప్పవాళ్ళు ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట, ఎవడు గొప్పవాడై ఉండకూడనో వాడు మీ పరిచారకుడై ఉండవలను. వాడు పరిచర్య చేసేటటువంటి స్థాయిలో ఉండాలి. అవసరమైతే మందిరంలో చాపలు వేయాలి, మంచినీళ్ళు పెట్టాలి, చెప్పుల దగ్గర ఉండాలి. ఆ చెప్పుల దగ్గర ఉండి నేర్చుకొని మందిరంలో చాపలు వేసి, మందిరంలో మంచినీళ్ళు పోసి పెట్టి, మందిరంలో మైకులు పెట్టి ఆ స్థాయిలో తగ్గించుకొని అవసరమైతే దేవుని యొక్క వాక్యాన్ని ఆ యొక్క స్టేజ్ మీదకి వెళ్ళి కూడా వాక్యం చెప్పాలండి. అది దైవజనుడు అంటే, అది తగ్గింపు స్వభావం కలిగిన వాడంటే. అర్థమైందంటారా? ఈ రాత్రి దేవుడు వాక్యం ద్వారా స్పష్టంగా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరనో వాడు మీ దాసుడై ఉండవలను. నేను ముఖ్యుణ్ణి, నేను ముఖ్యుణ్ణండి. నన్ను ఎందుకని మీరు అందరూ గౌరవించలేదు? నేను ముఖ్యుణ్ణి, నన్ను ప్రత్యేకంగా దేవుడు అభిషేకించాడు, నేను ప్రత్యేకమైన వ్యక్తిని అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు, నేను ముఖ్యుణ్ణి,
నేను స్పెషల్ అనుకునేటువంటి వాళ్ళు ఎలా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. నువ్వు దాసుడిగా ఉండాలి. నేను ముఖ్యుడిని అనేవాడు దాసుడిగా ఉండాలా, నేను గొప్పవాడిని అనుకున్నవాడు పరిచారకుడిగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. యేసు గొప్పవాడు, కానీ ఆయన ఎలా ఉన్నాడు తెలుసా? ఆ గొప్పవాడు దాసుడిగా ఉన్నాడు. యేసు ముఖ్యుడు దాసుడిగా ఉన్నాడు. యేసు గొప్పవాడు, ఆయన ప్రభువులకు ప్రభుడు, రాజులకు రాజు, సర్వలోకాన్ని సృష్టించినటువంటి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఆయన గొప్పవాడండి. ఆయన అందరికంటే ప్రభువు, రాజుల రాజు, అందరు ప్రవక్తల కంటే గొప్పవాడు, దేవాలయం కంటే గొప్పవాడు. కానీ యేసు ఎలా ఉన్నాడు తెలుసా? నేను గొప్పోడిని అన్న యేసు పరిచర్య చేశాడు. నేను ముఖ్యుణ్ణి, నేను అభిషేకించబడినటువంటి వ్యక్తిని. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించిన అపోస్తల కార్యాలు దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. అలా అభిషేకించబడి పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించబడినటువంటి ముఖ్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగున్నారో తెలుసా? ఈ లోకంలో ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? దాసుడు, దేవుని పోలికగా పుట్టి, మరి దేవుని స్వరూపం కలిగి, మనుషుల పోలికగా పుట్టి దాసుడు స్వరూపం ధరించుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఆయన దాసుడు స్వరూపం ధరించుకున్నాడండి యేసుక్రీస్తు. మరి నీవు నేను దాసుడు స్వరూపం ధరించుకున్నావా? నా సంఘానికి 10 లక్షల మంది వస్తున్నారు, నేను పెద్ద గొప్పవాడిని అనేటటువంటి నా సంఘం ఎవరిదండి సంఘం? యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం జీసస్ క్రైస్ట్ యూనివర్సల్ చర్చ్, జీసస్ క్రైస్ట్ చర్చ్, సార్వత్రిక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సంఘం దేవుడిది, నీది నాది కాదు. సంఘం యేసుక్రీస్తు ప్రభువుది. ఆ సంఘాన్ని కాయటకు దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఎలాగో తెలుసా? పరిచారకుడుగా, కాపరిగా, స్వార్థికుడుగా, బోధకుడుగా నీవు పరిచర్య చేయాలి సంఘానికి. సంఘం దేవుడిది. ఆ వాస్తవాన్ని ప్రతి ఒక్క దైవ సేవకుడు గుర్తుంచుకోవాలి. నీవు 50 సంవత్సరాలు సేవ చేస్తున్నా, 60 సంవత్సరాలు సేవ చేస్తున్నా, 40 సంవత్సరాలు సేవ చేస్తున్నా, 30 సంవత్సరాలు సేవ చేస్తున్నా, నిన్నగాక మొన్న సేవకు వచ్చినా సరే సత్యాన్ని నువ్వు గ్రహించాలి. నేను గొప్పోడిని అనే ఫీలింగ్ నీలో రాకూడదు. నేను ముఖ్యుడిని, నన్ను ప్రత్యేకంగా ఇన్విటేషన్ చేయాలి, నన్ను ప్రత్యేకంగా పిలవాలి, ప్రత్యేకమైనటువంటి సీటు ఏర్పాటు చేయాలా, మీటింగులో నా కోసం ఒక ప్రత్యేకమైన సింహాసనాన్ని ఏర్పాటు చేయాలా, ప్రత్యేకమైన కుర్చీ ఉండాలా, ప్రత్యేకమైన కుర్చీలో నేను ప్రత్యేకంగా కూర్చోవాలి అందరిలో అనేటటువంటి ఆ స్వభావం నీలో ఉండకూడదు. నేను ముఖ్యుడిని, కానీ నేను దాసుడిగా ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. నేను గొప్పోడిని, నేను పరిచారకుడిగా ఉండాలి. ప్రియ సహోదరుడా, ప్రియ విశ్వాసి, రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దైవజనుడిని నువ్వు దేవుడి కంటే ఎక్కువగా అభిమానించి, దేవుడి కంటే ఎక్కువగా దేవుడికి చెందవలసిన మహిమ దేవుడికి చెందకుండా నీ దైవజనుడిని నువ్వు హెచ్చిస్తున్నావా? అది పాపం అని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. యేసు ఒక్కడే హెచ్చించబడాలి. ఆనాడు మోషేకి ఎలాగైతే ఇత్తడి సర్పాన్ని ఎత్తాడో, యేసుక్రీస్తు ప్రభువారు సెలవులో ఆయన ఎత్తబడ్డాడు. కనుక నా పాపాల కొరకు మరణించినటువంటి యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి నీలో ఉన్నటువంటి గర్వాన్ని తీసివేసుకొని, ప్రభువా నేను దాసుడిగా ఉంటా, నేను ముఖ్యుణ్ణే కానీ నేను దాసుడిగా ఉంటా, ప్రభువా నేను గొప్పోడినే కానీ నేను పరిచారకుడిగా ఉంటా అనేటువంటి ఆలోచన నీలో రావాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, భజన చేయొద్దు, దైవజనులు భజన చేయొద్దు. దైవజనుని గౌరవించాలి, దైవజనుని సన్మానించాలి, కానీ దైవజనులు పొగడొద్దు. దేవుని వాక్యం చెప్తుంది తెలుసా?
మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ అని యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా చెప్పారు. గౌరవించటం వేరు, వారు ఈ మంచి లక్షణాలని చెప్పటం వేరు, పొగడటం వేరు. పొగిడించుకున్నటువంటి ఏ రోజు పురుగులు పడి చచ్చిపోయాడు, పొగిడిన వారు మెదలకొండ ఇంటికి వెళ్ళాడు. మెదలకొండ ఇంటికి వెళ్ళిపోయారు, పొగిన వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు. పొగిడించుకున్నోడు పురుగులు పడి చచ్చాడు. యేసు ఒక్కడే పొగడబడాలి. యేసుక్రీస్తు నామే మహిమ ఘనత ప్రభావాలు యుగ యుగాలకు కలగాలి. ఎవ్వరు ఎప్పటికీ కూడా హెచ్చించబడటానికి ఎవరికి అర్హత లేదు. యేసు ఒక్కడే ఘనపరచడానికి, పూజించడానికి అర్హత కలిగినటువంటి వాడు. ఎందుకో తెలుసా? తనను తాను తగ్గించుకున్నాడు, దాసుడిగా ఉన్నాడు. శిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకొని పశువుల తొట్టిలో పరుండ పెట్టారు యేసును. అంతగా తగ్గించుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు అంతగా తగ్గించుకున్నాడు ప్రభు. కాబట్టి అన్ని నామాల కంటే పైన ఆకాశమందును భూమి మీదను భూమి కిందను యేసుక్రీస్తు నామంలో తప్ప ఏ నామంలో రక్షణ లేదు. అంతగా తనను తాను తగ్గించుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు మనకు మాదిరి కొరకు. అందుకే తండ్రి అయినటువంటి దేవుడు అన్ని నామాల కంటే పైనామంగా యేసుక్రీస్తు నామాన్ని హెచ్చించాడు. కనుక యేసుక్రీస్తు నందు నీవు నేను దాసులుగా ఆయన శిలువ చెంత చేరి, ప్రభువా నన్ను క్షమించు, నాలో అటువంటి గర్వాన్ని తీసివే అని క్షమాపణడి. యేసు రక్తంలో నీ పాపాలు కడుక్కొని నువ్వు పరిశుద్ధపరచబడి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కోసం దాసుడిగా నువ్వు జీవించు. నువ్వు ముఖ్యుడివా, నువ్వు దాసుడిగా ఉండు. నువ్వు గొప్పోడివా, నువ్వు పరిచారకుడిగా ఉండు. కనుక ఈ రాత్రి యేసు ఎవరు అనేటటువంటి ఆ యొక్క యేసు ఎవరు అనే అంశంలో ఈ రాత్రి చెప్పబడినటువంటి వర్తమానం మెసేజ్ నెంబర్ 18. యేసు ఎవరో తెలుసా? పరిచారకుడు. సర్వెంట్ జీసస్. నీవు నేను యేసుక్రీస్తు దాసులుగా ఉన్నాం. సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు దాసులుగా ఉందాం. కనుక దాసులుగా నువ్వు ఉండు. ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. నిత్య జీవంలో పరలోకం నుండి హెచ్చిస్తాడు. కనుక ఈ రాత్రి యేసు ఎవరు అనేటువంటి అంశంలో మనం విన్నటువంటి వర్తమానం 18వ వర్తమానం. యేసు ఎవరో తెలుసా? పరిచారకుడిగా వచ్చి అనేకుల యొక్క పాపాలకు క్రయధనముగా తన రక్తాన్ని చిందించాడు. అనేకుల పాపాల కొరకు, ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి వారి పాపాల కొరకు క్రయధనముగా తన రక్తాన్ని చిందించి, తన రక్తాన్ని కాచి నిన్ను నన్ను రక్షించి తన రక్తం ఇచ్చుకున్న సంఘం దేవుడు. కనుక ఈ రాత్రి యేసు ఎవరు అనేటువంటి అంశంలో యేసు ఎవరు అంటే పరిచారకుడు అని సత్యాన్ని నువ్వు గ్రహించి నువ్వు పరిచర్య చేసి పరిచారకుడిగా ఉండు. ప్రభుకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగు గాక. ఆమేన్. ప్రియ సహోదరుడా, నీలో గర్వం ఉందా? యేసుక్రీస్తు సన్నిధిలో, దేవునికి సన్నిధిలో ప్రార్థించు, పశ్చాత్తాపడు. ప్రభు నాలో ఉన్న గర్వాన్ని తీసేయి. నేను ముఖ్యుడిని కానీ నేను దాసుడిగా ఉంటా, నేను గొప్పోడిని కానీ నేను పరిచారకుడిగా ఉంటా అనేటువంటి ఆలోచన కలిగి నువ్వు ఉండు. ఈ రాత్రి ప్రభు అట్టి కృప మనకు అనుగ్రహించిన కాక. మరొక అంశంలో, మరొక వీడియోలో మీ ముందుకు దేవుని యొక్క వాక్యం ద్వారా వాక్యాన్ని వినండి, సత్యాన్ని గ్రహించండి. మోస్ట్ ఫెలోషిప్ అనే మా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆత్మానుసారమైనటువంటి వాక్యం కొరకు, ఆత్మ సంబంధమైనటువంటి పాటల కొరకు, భక్తుల జీవిత చరిత్ర క్లుప్తంగా తెలుసుకోండి. అతి కృపా దేవుడు అనుగ్రహించిన కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీ మాటలో మా అంతరంగంలో భద్రపరచండి. నీ మాట ప్రకారం నడుచుకున్నట్టుకు నాకును మాకును మీ ఆత్మ సహాయం అనుగ్రహించి నీ కొరకు జీవించే కృప దయచేసి నీ రాకడ సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కొరకు జీవించు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ప్రకటించు. క్రైస్తవులను ఆత్మీయంగా బలపరచడమే మా యొక్క గురి.
ఇటు కృపా దేవుని అనుగ్రహించును గాక. ఆమెన్. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఆమెన్.